ఆ బీజేపీ నేత సెల్ఫ్ మర్డర్కి అతడు సినిమా రేంజ్లో స్కెచ్ వేశాడా? కానీ ఆ బీజేపీ నేత స్కెచ్ని తెలంగాణ పోలీసులు తిప్పికొట్టి అతనికి భారీ షాక్ ఇచ్చారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జగదేవ్ గారు, ఆ బీజేపీ నేత సెల్ఫ్ మర్డర్కి అతడు సినిమా రేంజ్లో భారీ స్కెచ్ వేశాడని, కానీ ఆ బీజేపీ నేత స్కెచ్ని పోలీసులు ఛేదించి అతన్ని అడ్డంగా బుక్ చేశారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర కొడుతూ ఉంది. ఏంటి ఇంతకీ ఆ బీజేపీ నేత ఎవరు, ఏంటి ఆ స్కెచ్, ఎందుకు ఆ స్కెచ్ అంటే ఏం చెప్తారు? హైదరాబాదులో ఒక పలుకుబడి ఉన్న హిందూ ధర్మ ప్రచార కమిటీ సభ్యులు బీజేపీలో కూడా ఆబ్వియస్లీ హిందూ ధర్మం సంబంధించి అంటే ఆర్ఎస్ఎస్ సంబంధించి కూడా బీజేపీలో మింగిల్ అయి ఉంటారు. సో అంత పలుకుబడి ఉన్న వ్యక్తే. అయితే మీరు అన్నట్టు అతడు స్టోరీని ఒకసారి మనం పరిశీలిస్తే అతడు సినిమా స్టార్టింగ్లో ఏముంటుందంటే షియాజీ షిండే యాక్టర్ గారు, ఆయన ప్రతిపక్ష నేత, ప్రధాన ప్రతిపక్ష నేత, ఆయన పేరు శివారెడ్డి గారు. శివారెడ్డికి మళ్ళీ ఎన్నికల్లో గెలవాలి రావాలి అని అంటే ఆయన అసిస్టెంట్ ఇమీడియట్గా ఉంటాడు, ఇమీడియట్ సుపీరియర్. అంటే మర్డర్ అటెంప్ట్ చేస్తే సానుభూతి పెరిగిద్ది అని ఒక స్కెచ్ చేస్తారు. అయితే ఆ స్కెచ్లో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అక్కడ పోసాని కృష్ణమూర్తి వచ్చి వాళ్ళు పార్టీలు మాట్లాడుకుంటుంటే నాకు మీద కూడా మర్డర్ అటెంప్ట్ జరగాలి, బట్ నేను బతకాలి అని అంటే, అన్న ఇది చాలా కష్టంగా ఉందన్న. ఎంత కష్టంగా ఉందంటే సైకిల్ రావాలి కానీ దెబ్బలు తగలకూడదు, కష్టంగా ఉంది అన్నట్టుగా అంటాడు. అన్న తర్వాత వెంటనే ఇంకోటి కూడా అంటాడు, ఎక్కడ తీస్తావనంటే ఇక్కడే అన్న హైదరాబాద్ అంట. హైదరాబాదా? అవునా, హైదరాబాద్ బాగా డెవలప్ అయింది అంటాడు. ఆ డైలాగ్ కోసం ఇప్పుడు ఇదంతా చెప్పా. అవున్న బాగా డెవలప్ అయింది హైదరాబాద్ అని పోసాని కృష్ణమూర్తి ఎట్లా బొగ్గ మీద చేయబెట్టుకుని అవ్వన్నాను అంటాడు. సో అంటే ఇప్పుడు హైదరాబాదు ఇప్పుడు కదా ఎప్పుడో డెవలప్ అయిపోయింది. మన దగ్గర అంటే చాలా వరకు వార్తల్లో కూడా చూసాం, సుపారీలు తీసుకొని పని చేయడం అనేది హైదరాబాద్లో చాలా సందర్భాల్లో చూసాం మనం వార్తల్లో కూడా. అయితే సుపారీ తీసుకొని ఏం చేయాలంటే వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. ఈ మధ్య కాలంలో ప్రశాంత్ కిషోర్ లాంటివి స్ట్రాటజిక్ మేనేజర్లు వచ్చిన తర్వాత ఇటువంటివి కూడా కొన్ని వర్కౌట్ అయ్యాయని కూడా మనం విన్నాం, కోడికత్తి కేసు అలాంటి విషయాలు. సో ఇప్పుడు ఏంటంటే అలాగే ప్లాన్ చేశారట ఆ సదరు బీజేపీ చెందిన వ్యక్తి, అంటే బీజేపీలో ఉన్నారు, క్రియాశీలకంగా ఉన్నారు, అంటే అటువంటి వ్యక్తి, అంటే ఆ పేరు ఏంటని చెప్తాను. అయితే ఆయన ఏం చేశారంట, కొంతమంది వ్యక్తులతో మనుషులను పెట్టించుకొని అతనిపై మర్డర్ అటెంప్ట్ కత్తులతో దాడి చేసి కొంచెం సివియర్గానే గాయపడేలాగా, మరీ అసలు గాయపడిపోతే డౌట్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు చాలా సినిమాలు మీరు అబ్జర్వ్ చేస్తే పోలీసులు వెంటనే అక్కడ ఎన్కౌంటర్ చేసేసి కావాలని వాళ్ళ చేతికో కాలుకో కాల్ చేసుకుంటారు సినిమాల్లో. సో అట్లా అంటే వాళ్ళు ఎదురు కాల్పులు జరిపారు, మేము జరిపామన్నట్టుగా. ఈయన కూడా కొద్దిగా సివియర్గా దెబ్బలు తగిలినట్టుగానే జరిగి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. మళ్ళీ రికవర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారంట. సో కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేట్ చేస్తే జనరల్గా వాళ్ళకి ఎటువంటి ప్రెషర్స్ లేకపోతే డిపార్ట్మెంట్లో వాళ్ళు పక్కాగా జెన్యున్గా చేస్తారు. దట్టు 24 hours మ్యాక్సిమం 48 hours వాళ్ళు కనిపెట్టగలుగుతారు. అయితే మొత్తానికి వాళ్ళు ఛేదిస్తే తిరిగి కథ మళ్ళీ అక్కడికే వచ్చిందంట. ఎవరైతే దొరికిపోయారో వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు 2 లక్షల సుపారీ తీసుకొని అన్న మాకు ఆయనే చెప్పారన్న దాడి చేయమని అన్నట్టుగా చెప్పారట. అంటే సెల్ఫ్ మర్డర్కి ఆయనే ప్లాన్ చేసుకున్నారు. ఎందుకు? పార్లమెంట్ ఎన్నికల కోసం, మేబీ ఎన్నికల కోసము, అంటే రకరకాల ఒకటి ఎన్నికల కోసం, రెండోది సానుభూతి కోసం, మూడోది పరపతి. అంటే ఇప్పుడు ఒక మనిషికి థ్రెటనింగ్ రేంజ్లో ఉందంటే ఆడు మంచి రేంజ్ ఉన్నోడైతే కానీ ఉండడు కదా అనే మైండ్ కదా ఇప్పుడు ప్రజెంట్ మనుషులు అట్లాగే ఆలోచిస్తున్నారు. సో అదొకటి అయి ఉండొచ్చు. నాలుగవది ఏంటంటే, అంటే ప్రధానంగా ఆయన చెప్పుకున్నది ఏంటంటే వార్తలు, అంటే కొంతమంది మీడియా మిత్రులు అక్కడికి వెళ్ళి ప్రశ్నించగా వచ్చిన తెలిసిన విషయాలు ఏంటంటే, అతనికి కొంచెం రిస్క్ థ్రెటనింగ్ అయితే ఉందట, బట్ అలా నాకు ఉంది, కావాలి, గన్మెన్లు కావాలి, లేకపోతే మీరు పోలీస్ ఫోర్స్ పంపించారంటే పంపించారు కదా, ఇట్లాంటి ఇష్యూస్ జరిగితే కానీ సపోర్ట్ ఇవ్వరనే ఉద్దేశంతో ఆయన అలా ప్రవర్తించారని అతను అనుచరులు చెప్పారు. ఓకే, మీడియా మిత్రులకు అలా చెప్పారు. సెక్యూరిటీ కోసమే ఆయన అటువంటి భద్రత కోసం, అవును, అటువంటి పాల్పడ్డారు. కానీ నిజంగా ఎన్నికల్లో సానుభూతి కోసమే అదే అంటున్నాడు. ఎన్నికల్లో సానుభూతి అవ్వచ్చు, పరపతి పెరగడం కోసం అవ్వచ్చు, లేదంటే అరే ఈయన అబ్బాయి ఈయనకి బండర్ అటెంప్ట్ చేశారంటే ఈయన రేంజ్ తక్కువది కాదురా బాబు, ఆ రేంజ్ పర్సన్ అని కూడా ఒక ఫీలింగ్ వస్తుంది కదా. అంత అబ్బాయి ఎంత ఇమేజ్ ఉందా ఈయనకి చంపేసేలా ఉన్నారంటే ఈయన చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు, అందుకే ఈయన తప్పించాలని చూస్తున్నారు, లేదా ప్రత్యర్థులు చూస్తున్నారు. చిన్న డౌట్ చెప్పండి జగదేవ్ గారు,
మనం అతడు సినిమా కనుక మీరు చెప్పినట్లుగా పరిశీలన చేస్తే ఉమ్. శివారెడ్డి మర్డర్ అటెంప్ట్ చెయ్యండి అంటూ ఆయన సానుభూతి కోసం ఏదో ప్రయత్నాలు చేస్తాడు ఎన్నికల కోసం, కానీ మర్డర్ అటెంప్ట్ ఏమో మర్డరే అవుతాడు. అవును. ఇక్కడ ఇతని మీద కూడా మర్డర్ అటెంప్ట్ చేయమని ఆయనే ప్లాన్ చేసుకున్నారు. ఒకవేళ చనిపోతే పరిస్థితి ఏంటి? ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడ్డట్టు. అంటే అందుకే బాగా ప్లాన్ చేసినట్టున్నారు. కొంచెం దెబ్బలు సివియర్గా తగిలినా అంటే ఆయన మళ్ళీ తేరుకునే ఎన్నికల కోసమో లేకపోతే భద్రత కోసమో ఇంత దిగజారి. అరే మొన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు, ఏ నియోజకవర్గం పేరు వద్దులేని చెప్పిన బాగుండదు. ఆ ఎమ్మెల్యే అయితే పర్టికులర్గా మీరు నాకు గెలిపిస్తేనే మళ్ళీ ఎమ్మెల్యేగా ఉంటా, లేదంటే నా శవాన్నే చూస్తారని చెప్పి ఓటర్లను బెదిరించారంట కూడా ఆయన. గెలిచాడు కదా. అంటే మళ్ళీ చెప్తే కాంట్రవర్సీ అవుద్దేమో అనుకో, నేను చెప్పట్లేదు. మరి అదేంటది, నన్ను శవయాత్రకు తీసుకెళ్తారో విజయయాత్రకు తీసుకెళ్తారో మీ చేతుల్లో ఉందంటే ఏంటది? ప్రాధేయపడుతున్నావా, బ్లాక్మెయిల్ చేస్తున్నావా కదా? అంటే ఒక రకమైన రాజకీయ ధోరణులు మారి కొత్త పంతులు తొక్కుతోంది కదా. మీరు నాకు ఇప్పుడు ఏమంటే మీరు నాకు అది పిలవండి, మీ ఫంక్షన్ పిలవండి, పిలిస్తే బాగుంటుంది సార్, నేను మీరు రకరకాలు పెడతారు తింటానంటే బాగుంటుంది, మీరు పిలవకపోతే నేను విషయం దా చచ్చిపోతాను సార్ అంటే ఇది ఎక్కడికి పోవాలండి? మీ ఇష్టం, మీ ఇంట్లో ఫంక్షన్. ఆలోచిస్తారేమో కదా, ఇప్పుడు మీరున్నారు, మీ స్నేహితులు ఎవరొకరు వచ్చి మీరు నన్ను పిలవకపోతే విషయం దాకా చచ్చిపోతా అంటే మీరు భయపడి వామ్మో నా కోసం చచ్చిపోతాడేమో అని ఆలోచించి పిలిచే అలాగే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఈయన కూడా అరే ఇప్పుడు అందులో చేయాల్సింది ఒక డైలాగ్ కూడా ఉంటాడు, అన్న ఏంటన్నా మీరు మిమ్మల్ని మర్డర్ అటెంప్ట్ చేయమంటున్నారంటే, ఒక పిల్లాడు 10th క్లాస్ పోయి ఇంటికి వస్తే వాడిని కొడతాం తిడతాం, అదే వాడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు అనుకో, అయ్యో ఏమైంది లేరా పరీక్ష కదా పోతే పోయిందని సానుభూతి చూపిస్తాం కదా, ఆ సానుభూతి కావాలి నాకు అని ఫరూక్ ఏదో అడిపారు, ఫరూక్ అని అంటాడు. అంటే సరే ఎక్కడి నుంచి తెప్పిస్తాం అంటే ఎక్కడే అన్న అంటాడు. అంటే హైదరాబాద్ అట, అవునా హైదరాబాద్ బాగా డెవలప్ అయిందని అంటాడు వెంటనే కోటగా. అంటే అలాగా హైదరాబాద్ డెవలప్ అయ్యింది. ఇప్పుడు అతని సినిమా ఎప్పుడు వచ్చిందండి? నాకు తెలిసి 20 years బ్యాక్ సినిమా అది, అంటే ఆల్మోస్ట్ ఆల్ 15 years బ్యాక్ సినిమా. మరి అలాంటి అతడు సినిమాకి ఇప్పుడు ఎప్పుడో ఉన్నవి, అది కూడా రైటర్లు డైరెక్టర్లు ఎక్కడో జరిగినవి విన్నవి అది ఒక ఆర్టికల్గా చదివి రాసుకుంటారు మ్యాక్సిమం. సో అట్లా రాశారు. ఇప్పుడు అది మళ్ళీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఆల్రెడీ హత్య రాజకీయాలు కూడా రేవంత్ రెడ్డి గారు క్యాన్వాసింగ్లో కూడా అదే మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి హత్య రాజకీయాలు నడిపిస్తారు అన్నట్టు కూడా ఆయన ఒక సభలో మాట్లాడారు. సో అక్కడ కోడికత్తి వ్యవహారం నడిచింది, దానికి అనుకున్నగానే ఆయన గెలిచాడు కూడా. సో ఇక్కడ కూడా ఇట్లాంటి అటెంప్ట్ చేయడం వల్ల సానుభూతి పెరుగుతుందో, లేదంటే ఎన్నికలు గెలుస్తామనో, లేదంటే పరపతి పెరుగుతుందనో, లేదంటే అబ్బో ఈయనకి థ్రెటనింగ్ ఉంది కాబట్టి ఈయనకి 4 గన్మెన్లు ఇచ్చి పెట్టుదామని పోలీసులు అనుకుంటారనో, రకరకాలుగా. ఇంతకీ ఆ తెలంగాణ బీజేపీ నేత ఎవరు అంటే ఏం చెబుతారు? ఆయన ఉదయ్ భాస్కర్ గౌడ్ అని అంటున్నారు. అంటే అంటున్నారంటే అది అందరికీ తెలిసిందే. ఆయన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఉదయ్ భాస్కర్ గౌడ్. మంచి వ్యక్తి, బట్ ఎందుకు ఇలా చేశారు అన్నట్టుగా కూడా అవుతుంది. బట్ ఆయన మంచి కోసం ప్రయత్నించారో దేనికోసం ప్రయత్నించారో తెలియదు, కానీ ఇటు తిరిగి ఆయనకే వచ్చింది. బట్ ఇది కూడా ఒక రకమైన హైలైటే, ఇది కూడా ఒక రకమైన వైరల్లే. ఒకవేళ ఆయన గన్మెన్ల కోసం ఆలోచించినా, లేదంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ దొరికిపోయినా, ఇది కూడా ఒక రకంగా హైలైట్ అయినట్టే కదా. ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఎలా ప్రాణాల వెనక వచ్చేది కదా. మరి అది వాళ్ళకు ఉండాలండి, వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి మనం. వాళ్ళకు ఉండాలి. అంటే వాళ్ళు బాగా ప్లాన్ చేసుకుని ఉంటారులేండి, చిన్న దెబ్బలతో పోయేలాగా ఏం సిబిఐ అవ్వకుండా ముందే ట్రైనింగ్ ఇచ్చారో లేదా తర్ఫీదు ఇచ్చారో. మొత్తానికి మీరు అన్నట్టు హ్యాపీ, బతికి బట్టగట్టారు, సంతోషం. అది మరి ఇప్పుడు ఆ విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఉదయ్ భాస్కర్ గౌడ్ అనే వ్యక్తి ఇట్లా చేశారని. మొత్తానికి ఇది కూడా ఒక మంచి సినిమా వాళ్ళకి మంచి స్టోరీ లైన్ నా అభిప్రాయం.